స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం బైనపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం థీమ్ గా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు స్వచ్ఛ సేవకులు గ్రామాల్లో చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్లాస్టిక్ రహిత గ్రామ లక్ష్యంగా స్వచ్ఛరథం ద్వారా సేకరించిన వస్తువులకు బదులుగా నిత్యావసర సరుకులు అందజేస్తున్న విధానాన్ని కూడా పరిశీలించారు. డిజైన్ చేయడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన జిల్లాలోనే మైదుకూరు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెల ఖచ్చితంగా 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ మన ఉంటున్నటువంటి పరిసరాల్ని, అలాగే మన గ్రామాన్ని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఒక సస్టైనబుల్ మెథడ్లో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇందాక ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. మనం ఆ రోజుకి, అంటే 3వ శనివారం ఏదైతే ఉందో ఆ రోజుకి మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, అవగాహన తెప్పిస్తున్నాం. కానీ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా గ్రామ స్థాయిలో అమల్లోకి రావట్లేదు అనేది అది చాలా కొంతవరకు వాస్తవం. అది నిజమైనటువంటి సద్విమర్శ కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధులు జాగ్రత్తతో ఉండి ప్రజలకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా వెళ్తున్నాయా, అలాగే అవి అమల్లోకి వస్తున్నాయా అనేటువంటిది నిశ్చితంగా గమనిస్తూ మాకు ఈ విధంగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు. వారు చెప్పినటువంటి అంశాన్ని మనం అందరం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా, అలాగే ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పైన దృష్టి పెట్టి, ఇంతమంది మనం అధికారులు ఇక్కడ ఉన్నప్పుడు దీని యొక్క అమలు బాధ్యత, అంటే ఈ రోజుతోటి, అంటే ఇంకొక 15 నిమిషాలు నా స్పీచ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవటం అనేది కాదు. దీని యొక్క స్ఫూర్తిని, లెటర్ అండ్ స్పిరిట్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. మరీ ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కి లేదా వార్డు మెంబర్స్కి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మన పంచాయతీ సిబ్బందికి అందరిపైన ఉంది. అలాగే సిఓ జిల్లా పరిషత్ కానివ్వండి, లేకపోతే డిపిఓ కానివ్వండి, అలాగే ఎంపీడీఓ వారు పర్యవేక్షణ అనేది దీనిపైన మరింతగా ఉండాలి. అలాగే ప్రతిసారి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అంటే స్వచ్ఛ గ్రామం, స్వర్ణ గ్రామం కింద ప్రోగ్రామ్స్ చేస్తానే ఉన్నాం. కానీ ఎక్కువ మటుకు తూతూ మంత్రంగా అయిపోగొట్టేస్తారు. ఏవి కూడా ఆచరణలో పెట్టుకోవట్లేదు. ఒకసారి మనం ఆ పని చేసిన తర్వాత దానికి కంటిన్యూన్స్ ఉండట్లా. ఇది ఏదో ప్రోగ్రాం పెడుతున్నాం, పని చేసినాం, అయిపోయినట్లు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. బాధ్యత అంటే నీ ఇంట్లో నీ బాధ్యతలు ఏమున్నాయో నీ ఊరి మీద కూడా నీకు ఆ బాధ్యత ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అన్ని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వారం ప్లాస్టిక్ వేస్ట్ గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నారు, ఏదో పెట్టినారు, మనం అటెండెన్స్ చేసుకున్నారు, స్పెషల్ గా ఊర్లో గ్రామ ప్రజలకి, మన లీడర్లకి తెలియజేస్తున్నాయి. ఇది అత్యంత భయానకంగా మారిన క్యాన్సర్ రేట్ ఎంత పెరుగుతుంది జనాల్లో అనే దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ వేస్ట్. మనకు తెలియకుండానే హోటల్లో నుంచి మనం అన్ని తెచ్చుకుంటా ఉన్నాం. వేడి వేడి రసం వేసుకొస్తాం ప్లాస్టిక్ డబ్బాలో, దాంతో ఆ ప్లాస్టిక్ కరిగి నీ కడుపులోకి పోతా ఉన్నాం, దాంతో క్యాన్సర్ వస్తా ఉంది. కవర్లలో కూరలు వేసుకొస్తున్నారు హోటల్ నుంచి, దానివల్ల వస్తుంది. టీ తాగితే ప్లాస్టిక్ కప్పులో తాగుతాను, కాఫీ తాగితే ప్లాస్టిక్ కప్పులో తాగుతాను. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒకటేసారి అంటే అందరూ చేయలేకపోవచ్చాము, కానీ ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకొని